యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేటన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొకసారి మీతో ఈ లైవ్ ద్వారా పరిచయం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మీరు మీ యొక్క కార్యక్రమాలు ముగించబడినట్లయితే గృహ సంబంధమైన పని పాటలు మరి చేసుకున్న తర్వాత కొద్దిసేపు కూర్చొని నాతో పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు పరలోకమందున్నారు, మేము భూమి మీద ఉన్నాం నాయన. ఇదిగో ఈ సమయంలో తండ్రి చదువుతున్న వాక్యాన్ని వింటున్న వాక్యాన్ని బట్టి నీ సేవకుడు నాతోని ఈ లైవ్ ద్వారా వింటున్న నీ ప్రియ బిడ్డలతోని మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి నాయన మేము అనిపించగలిగినట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథం 1:6 చదివినట్టుగా దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించునని రాయబడిన మాటలు చదివాను. దేవదూతలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు, దేవుడు కలగజేసిన మనుషులు ఉన్నాము, దేవుడు కలగజేసిన సృష్టి ఉంది. ఈ చదవని వాక్యంలో దేవదూతలు అనే మాట మనం విన్నాం. ఈ దేవదూతలు పరలోకమందుండి దేవుణ్ణి నిత్యము కూడా స్తుతిగానము చేస్తూ ఉంది అనేటువంటి మాట మనకి తెలిసిన మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట. పరలోకమందు దేవదూతలు, అదేవిధంగా శరపులు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము గాన ప్రతిగానములతో ఆయన స్థుతిస్తున్నాయి అనేటువంటి మాట ఇక్కడ చూశాం. అలాంటి పరలోకంలో దేవదూతలన్నీ కూడా యెహోవా సన్నిధిని కూడుకున్నాయని మనం చదువుకున్నాం. అవును, పరలోకంలో దేవదూతల చేత దేవుడు నిత్యము పొగడబడుచున్న దేవుడు, ఆయనకున్న పరిశుద్ధతను బట్టి ఆయన కొనియాడబడుచున్న దేవుడు. కాబట్టి ఆ పరలోకంలో ఉన్నటువంటి దేవుడు దేవదూతల సమూహం చేత కొనియాడబడుతున్నప్పుడు అపవాది సాతాను భూలోకంలో నుండి యెహోవా సన్నిధికి వెళ్ళింది అని అక్కడ చూస్తున్నాం. ప్రియులారా, దేవదూతలను అక్కడ ఒకటంకి వేయబడింది. దాని అర్థము కింద రాయబడింది పుట్నోడుసులో, దైవ కుమారులని. పరలోకంలో దేవుని దూతల చేత నిత్యము కొనియాడబడుచున్న దేవుడు దైవ కుమారులు అనేటువంటి పిలువబడినటువంటి వారి చేత భూలోకంలో కూడా ఆయన నామం కొనియాడబడతా ఉంది, స్తుతించబడతా ఉంది, పొగడబడతా ఉంది. ఆయన నామాన్ని మనకి ఇవ్వటం ద్వారా ఆయన నామాన్ని బట్టి మనము ప్రార్థించడానికి ఆయన నామం కూడా దేవదూత చేతనే మరి మనకి ముందుగా తెలియచేయబడింది. యేసు అనే మాట. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, ప్రభు అనగా పాలకుడు. దేవుని పిల్లగా మన భూమి మీద ఉన్నప్పుడు మనల్ని పరిపాలించేది, మనల్ని నడిపించేది, మనల్ని బలపరిచేది, మనల్ని సంతోషింపజేసేది, మనల్ని ఆదరింపజేసేది, ఆదుకునేది యేసుక్రీస్తు ప్రభువారని మనము తెలుసుకున్న సత్యమైనది కనుక
దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా భూమి మీద యెహోవా సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఆ దినాన్న పరలోకంలో దేవదూత ఎలా కూడుకున్నాయో, ప్రభుని గణపరిచాయో, భూమి మీద కూడా మనము కూడా దేవుణ్ణి గణపరచడానికి ఆయన పరలోకాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి దేవుని కుమారుడిగా లోకానికి వచ్చి ఆయన ఒక మాట చెప్పారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పాడు. ఆ ఇద్దరుగా కానీ ముగ్గురుగా కానీ యేసుక్రీస్తు నామమున కూడుకుంటున్నాం ఈ రోజున గృహాల్లో కానీ. కొంతకాలం కిందట అంటే మార్చి 22కు ముందు వరకు కానీ మనం సమాజ మందిరాల్లో కూడుకుంటాం కానీ జరిగింది. ఏలయనగా ఇద్దరు లేక ముగ్గురు కూడిన చోట నేను వారి మధ్యన ఉండేదునని మత్తయి 18:20 సెలవిచ్చినట్టుగా మనం ఇప్పుడు గృహాల్లో ఇద్దరేసి అంటే భార్యాభర్తలు కావచ్చు, ఇద్దరేసి అంటే సహోదరులు కావచ్చు, ఇద్దరుగా ముగ్గురుగా అంటే భార్యాభర్త పిల్లలు కావచ్చు. మీరు మీ ఇంట్లో కూడుకున్నప్పుడు దేవుని సన్నిధి అని మీరు గమనించాలి. ఎందుకంటే ప్రార్థన అనే పేరు కాకుండా ఇద్దరేసి ముగ్గురేసి కుటుంబంగా ఇంట్లో మనం కూడుకుంటాం, ఇరుగు పొరుగు వారు కూడుకుంటూ ఉంటారు, అది వేరే. కానీ ప్రార్థన అని మనము ఒక సమయాన్ని కేటాయించుకొని చక్కగా షాప్ వేసుకొని కూర్చొని బైబిల్ తీసుకొని పాటల పుస్తకం తీసుకొని ఒక పాట పాడుకొని అలాగే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ దేవుని సన్నిధి మనం అనిపిస్తూ ఉంటాం. అందుచేత ఇద్దరు లేక ముగ్గురున్న చోట ఆయన నామాన్ని బట్టి కూడినప్పుడు అక్కడ ఉంటున్నాడు. రెండవది, కూడిన వారు ఏకీభవించి ప్రార్థనైనా చేయాలి, పాటలైనా పాడాలి, వాక్యమైనా చదవాలి. ఇలాగ మనము చేయటానికి దేవుడు మనల్ని తనకి కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఈ లోకానికి వచ్చి పరలోక రాజ్యము సమీపించింది అని ప్రభు ప్రకటించి మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని ప్రభు చెప్పి మనకి ఆయన శిష్యుడైనటువంటి యోహాను గారి చేతను మొదట సువార్తను ప్రకటించాడు కొత్త నిబంధన కాలం బట్టి. తర్వాత ఆయన శరణుల కింద యేసుక్రీస్తు వారు ప్రకటించారు. అలాగా యోహానికి కొంతమంది శిష్యులు ఏర్పరచబడ్డారు. యేసు ప్రభు వారు కూడా సువార్త ప్రకటించి కొంతమంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. యోహాను శిష్యులు కానీ యేసు ప్రభు వారి శిష్యులు కానీ నిత్యము కూడా వారు ప్రార్థన చేసేవారు, ఉపవాసాలు ఉండేవారు, దేవుని కార్యాలను తెలియపరిచేవారు. ఈరోజు మనము దేవుని కుమారులుగా పిలువబడుతున్నామంటే యేసుక్రీస్తు సువార్తను విని మనం యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించి రక్షణ పొందుకొని ఉన్నాము గనక ఎందరైతే తను అంగీకరించదో వారందరూ దేవుని కుమారులని పిలువబడుదురని యోహాను రాసిన సువార్త 1:12 భాగంలో రాయబడిన ప్రకారం మీకు తెలియపరుస్తూ ఉన్నారు. యోహాను రాసిన సువార్త 1:12 తన్ను అందరూ అనగా యేసుక్రీస్తుని ఎందరు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రభునందు పిల్లరా, ఈరోజు మనం యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించున్నాం, దేవుని పిల్లగా మార్చబడ్డాం. ఇంతకుముందు మీకు యోగులో చదివినట్టుగా దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించనని పరలోకంలో దేవదూతలు దేవుని సన్నిధిని కూడినట్టు చూస్తున్నాం. ఇప్పుడు భూమి మీద దేవుని అంగీకరించిన పిల్లలుగా భూమి మీద మనం ఇద్దరుగా ముగ్గురుగా కుటుంబాలుగా మందిరం అయితే సమాజముగా కూడుకొని దేవుని సన్నిధిలో ఉంటున్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఏం చేయాలి అంటే ఆరాధించాలని ప్రభు కోరుకున్నాడు. ఆరాధించటం అనేది మన నోట రావాలి. పరలోకుల దేవతలు ఏం చేశాయి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో కొనియాడే. అలాగే భూమి మీద కూడా ఆయన నామాన్ని మనము అంగీకరించాము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన వాక్యము పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది అని ఆయన గూర్చి ఆయన తెలియచేసి, నేను మిమ్మల్ని పరిశుద్ధులుగా ఉంటగా పిలిచితిని, అపవిత్రులుగా ఉంటగా పిలవలేదని దేవుని వాక్యము తెలియపరిచింది. ఆ ప్రకారము దేవుని వాక్యాన్ని ఎరిగిన మనము మన జీవితాల్లో
మరి సమాజ మందిరాల్లోనికి వచ్చినప్పుడు కానీ లేక గృహాల్లో ఈ కాలాన్ని బట్టి ఇద్దరుగా ముగ్గురుగా కూడుకున్న దాన్ని బట్టి కానీ ఖచ్చితంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇలా గమనించండి, దేవుని సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నాము. విపత్కరమైన పరిస్థితులు, ఆపదలు, శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు మన జీవితాల్లో తటస్థిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో దేవుని సన్నిధిలో కూడుకున్న మనము ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అని మనం ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని బట్టి భక్తుల జీవితాలను బట్టి నేర్చుకున్న వారుగా ఉన్నాం. ప్రభునందు ప్రియరా, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాటను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో దానియేలు తన స్నేహితులతో ఒకరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాటలు అనంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన వారితో కూడా నశింపుకున్నట్లు అనే మాట తెలియపరిచాడు. అప్పుడు దానియేలు, ఈ వాక్యంలో అప్పుడనే మాట రాయబడింది. మీరు అనొచ్చు, ఎప్పుడు, ఏ పరిస్థితిలో దానియేలు అననీయతో, మిషాయేలుతో, అజర్యాతో మాట్లాడాడు? అప్పటికి ఒక సంఘటన జరిగింది. అదేమంటే, నెబుకద్నెజరు అనే రాజు ఒక కల కన్నాడట. ఆ కల కన్న తర్వాత అతను లేచినప్పుడు, చూడండి మాట మీరు చదువుతాను వాక్యానుసారంగా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నెబుకద్నెజరును తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందును గూర్చి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. 5వ వచనం, రాజు, నేను దాన్ని మరచిపోతుని గాని కలను దాని భావమును మీరు తెలియచేయడన మీరు తుత్తునీయులుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియచేసిన దానములను బహుమానమును మహాఘనతయు నా సమ్ముఖములో కొందరు నొందుదురు గనుక కలను దాని భావమును తెలియచేయుడనగా. ఈ విధంగా రాజుగారు కన్న కళ మర్చిపోయాడు. ఈ కళలో వచ్చింది, దీని భావం ఏంటో తెలియక నిద్ర పట్టకుండా కలవరపడుతూ ఉన్నాడు. కళను కలభావాన్ని చెప్పేవారి కొరకు ఆలోచన కలిగాడు, ఆశించాడు. ఈ కళను దాని భావాన్ని తెలియచేసేవారు నా దేశంలో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా తెలుసుకోవాలని ఆయన సర్వ విధాల ప్రయత్నం చేశాడు. కానీ ఆ వచ్చిన వారు కాలయాపన చేస్తూ మోసపు మాట్లాడుతూ రాజుగారికి ఈ కళ ఎవరు కనలేము, దీని భావం అలా చెప్పలేము అని కాలయాపన చేస్తున్నప్పుడు రాజుగారు తెలుసుకున్నాడు, కోపపడ్డాడు. నేను కన్న కళని మీరు ఎవరు చెప్పకపోయినా మీరందరూ కూడా తుత్రీలుగా చేయబడతారని, వారి ఇండ్లు పెంటకుప్పలుగా చేయబడతాయని ముందుగానే ఆజ్ఞ జారీ చేశాడు. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను సంపుటిగా బయలుదేరిన రాజదేహ సంరక్షణకు అధిపతి ఆర్యోకునకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసి, రాజుగారి వద్దను ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చి ఏమైనా దానియేలు ఆర్యోకుడు అనే వ్యక్తిని అడిగాడు. ఆర్యోకు దానియేలుకి వివరంగా చెప్పాడు. ఇక అప్పుడు దానియేలుకి అనిపించింది, దానియేలు రాసనిధి పోయి స్వప్న భావం తెలియచేయటానికి తమకు సమయం దయచేస్తే గనక మీరు కన్న కళ దాని భావము మేము తెలియజేస్తాము, మాకు కొంచెం సమయం దయచేయమని రాజుగారిని అడిగారు. రాజుగారు అందుకు అంగీకరించుంటాడు. అంగీకరించిన కారణం చేత అప్పుడు దానియేలు వచ్చి తన ముగ్గురు స్నేహితులైన అనన్యతోనూ మిషాయేలుతోని అజర్యతోని మాట్లాడి వారికి తక్కిన జ్ఞానులు ఎవరో కూడా చెప్పలేకపోయారు. బబులోను దేశపు జ్ఞానులు, మన దేవుడు మర్మములు బయలుపరిచేవాడు, మన దేవుడు జ్ఞానము గలవాడు, జ్ఞానము చేత
ఈ ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు, భవిష్యత్తును గురించి ఎరిగిన దేవుడు, కాలాలు సమయాలు తన స్వాధీనంలో ఉంచుకుని నడిపించే దేవుడు, చీకటిని వెలుగా చేసే దేవుడు, ఆయన వంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కదా. మీరు నేను ప్రార్థన చేద్దాం. రాజుగారికి అన్న కళ, దాని భావాన్ని మనకు తెలియచేస్తే దేవుడు మహిమ కలుగు పొందుతాడు. మనము ఆ జ్ఞానంతో కూడా నశించుకోకుండా రక్షించబడతాము. మనం ఇతరులు ఆ జ్ఞానం కూడా రక్షించిన వారు అవుతామని దానియేలు ముగ్గురు స్నేహితులను హెచ్చరించి, పరలోకంలో దేవుని కటాక్షం పొందిన నిమిత్తము మీరు ఆయనకి ప్రార్థన చేయండి అని 2వ అధ్యాయము 18వ వచనంలో ముగ్గురు స్నేహితులను హెచ్చరించాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఈ పరిస్థితి ఏంటి? ఈ కరోనా వైరస్ ద్వారా జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలవరపరుస్తూ ఉన్నాయి, బాధ పెడతా ఉన్నాయి, దుఃఖపడుతూ ఉన్నాయి. రోగులైన వారికి బయటికి వెళ్ళి మందులు తెచ్చుకునే పరిస్థితులు లేవు. పనులపాట్లు చేసుకునే వారికి అందరికీ అవకాశం లేవు. వ్యాపారాలు మూతపడ్డాయి, ఉద్యోగాలకు వెళ్ళడానికి అవకాశం లేవు. ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉందో, ఆర్థికంగా వచ్చేటువంటి రాబడి ఏ రూపంలో తెచ్చుకోవాలో ఆయా రూపాల్లో తెచ్చుకోవడానికి అన్ని విధాల అవకాశం లేదు. ప్రభుత్వం ఖజానాలో డబ్బు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోగము, ఈ వైరస్ ఎలా పోతుంది, ఎప్పుడు తగ్గుతుంది అని అందరూ అనుకుంటున్నారు. అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎలా పోతుంది, దీన్ని ఎవరు తీసేయగలరు, తీసేయడానికి ఎవరు సమర్థుడు? ఇది దేవునికి సాధ్యమని లేఖనాలను బట్టి మనం నమ్ముదాం. అబ్రహాము కాలం ఉన్నాడు. అబ్రహమా, నాకు అసాధ్యమని ఏమైనా కలదా అని మాట్లాడాడు. ఇర్మియాతో మాట్లాడినప్పుడు నాకు అసాధ్యమని ఏమైనా కలదా అని మాట్లాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన భక్తుడితో దేవుడు అన్నాడు, నమ్ముటిని వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఈరోజు మనకున్న నమ్మకాన్ని బట్టి, మనకున్న విశ్వాసం బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రాజుగారి కన్న కళ రాజుగారే మర్చిపోయారు. కన్న కళ కంటున్నప్పుడు అర్థమేంటో ఆలోచించుకుంటుండగానే మెలకు వచ్చింది. తర్వాత నిద్ర పట్టలేదు, కలత చెందాడు. బబులోను దేశంలో జ్ఞానులందరూ పిలిచాడు. ఒక దానియేలు, మిషాకు, అబేద్నెగో, షద్రగు అనే వాళ్ళు పిలవలే. అనగా అననీయాలు కానీ, మిషాయిలు కానీ, అజర్యాలు కానీ, దానియేలు కానీ పిలవలేదు. బబులోను దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ పిలుచుకున్నాడు. వారు ఇది మనుషుల వల్ల కాదు, ఇది చెప్పడం సాధ్యము కాదు అనేసాడు. ఎందుకంటే 2వ అధ్యాయం 11వ వచనం రాయబడి ఉంది. 2వ అధ్యాయము 10వ వచనం. అందుకు కల్దీలు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునుగాని యొద్దను, గాడి విజ్జగలవని యొద్దను, కల్దీల యొద్దను ఇట్టి సంగతి విచారించలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు గాక మరి ఎవరి సంగతి తెలియజెప్పజాలరు. దేవతల నివాసము శరీరం మధ్య ఉండవు కదా అని వారు సంజాయిషి పలికారు. రాజుకి నచ్చలేదు, కోపం వస్తుంది, బాధ అవుతుంది. కాబట్టి మీ జ్ఞానము, మీ పాండిత్యము ఏది నాకు ఉపకారం అవ్వలేదు. కాబట్టి నా కళ, దాని భావం చెప్పకపోతే మీరందరూ కూడా తృప్తినీయులుగా చేయబడతారు అనేసి ముందుగానే ప్రకటించాడు కదా. ఈ మాట దానియేలు కిందబడి కొంచెం సమయాన్ని దయచేయమని అడిగి హనన్య, అలాగే మిషాయేలు, అజర్య, దానియేలు కూడా ఏకమనసు ఏకాత్మ కలిగి ఆ బబులోను దేశంలో వారు చెరగా ఉన్న కాలంలోనే, చెరగొన్న దేశంలో ఆ చెరపట్టబడి రాజు కళ భావాల కోసం ప్రార్థన చేశారు. దానిని బట్టి దేవుడు దానియేలుకి ఆ మర్మాన్ని బయలుపరిచాడు, ఆ కళని బయలుపరిచాడు. కనుక 28వ వచనంలో మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంచె దినములందు కలగబో దాన్ని ఆయన రాజు నెబుకద్నెజరుకు తెలియచేసెను అని, అంచె దినములందు జరగబో సంగతిని రాజు నెబుకద్నెజరుకు బయలుపరిచెను అని కొంచెం రాజుగారు వింటుండగా మాట చెప్పేసరికి, అంచె దినముల యందు జరగబో లేక కలగబో దానిని నెబుకద్నెజరు నాకు దేవుడు బయలుపరిచాడా
ఆయన పరలోకమందు నుండి భూమి మీద నాకు ఇది బయలుపరిచాడా అని రాజు ఆశ్చర్యచకితుడై ఈ దానియేలు చెప్పే దాంట్లో నిజముంది, నేను కనిన కలలో ఏదో భవిష్యత్తులో జరగబోయేదే చూసినట్టు అయ్యింది అని ఆలోచనలోకి వెళ్ళాడు. ఇక్కడ గమనించండి, మనం మన భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. యేసు ప్రభు కాలంలో అనగా శరీరాన్ని గురించి జీవించిన కాలంలో శిష్యులతో ఇలాగన్నాడండి. ఏమన్నాడు అనంటే లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయము 22, 23, 24 వచనాలు జ్ఞాపకం చేస్తున్నాను. అంతటా ఆయన తన శిష్యులు తిట్టాను, ఈ హేతు చేత మీరేమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఆహారమును కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించు చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, రేపటిని గురించిన చింత ఈరోజే మానవ జీవితంలో మొదలవుతుంది. ఈ రోజు ఎలా గడిచిపోయింది, రేపు ఎలా గడుస్తుంది, రేపు ఏం తినాలి, రేపు ఏం కట్టుకోవాలి, లేక ఏం ధరించుకోవాలి అనే ఆలోచనతో మనుషుడు చింతిస్తూ ఉన్నాడు. అందుకు ప్రభు అన్నాడు, ఆహారం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణం ముఖ్యం. కాబట్టి ప్రాణం ఉంటే ఆహారం అది వస్తుంది. దేహం ముఖ్యమా, వస్త్రం ముఖ్యమా అన్నాడు. దేహమే ముఖ్యమన్నాడు. దేహం అంటుంటే వస్త్రం ఏదో ఒకటి కప్పుకోవచ్చు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుతామో, ఏమి ధరించుకుందామని మీరు ఎందుకు చింతిస్తున్నారు అని యేసు ప్రభువారు తను నమ్మిన తన శిష్యులతో, తను అంగీకరించిన తన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతూ ఒక చక్కటి సంగతి చెప్పాడు. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, పొట్టు లేదు. ఏ కాకైనా భూమి దున్ని విత్తనం వేసి పండించుకొని కొట్టులో కూర్చుకుని తనకి తన పిల్లలకి అనేక సంవత్సరాలు సరిపడగా ఉంది అన్నాడా ఏ కాకైనా? లేదే. మరి అలాంటి కాకులు ప్రతిరోజు పోషించబడతా ఉన్నాయి, పిచ్చుకలు పోషించబడుతున్నాయి, ప్రతి జీవరాశి పోషించబడతా ఉంది. మీరు వారికంటే శ్రేష్ఠులని దేవుని స్వరూపము, దేవుని పోలిక, దేవుని ఊపిరి కలిగిన మనతో దేవుడు మాట్లాడుతూ మనుషులందరితో మాట్లాడుతాడు. ముఖ్యంగా ఇక్కడ సందర్భం ఏంటంటే శిష్యులు కూడా అలాగే చింతిస్తున్నారు, ఆయన ఎరిగిన వారు కూడా అలా చింతిస్తున్నారు. అందుచేత ఆయన ఎరిగిన మనము ఒకటి తెలుసుకోవాలి, ఆయన మనం పోషించే దేవుడు, ఆయనే మన పోషణము, పోషణాధారము అని ఈ రోజు వరకు అనిపించావు కదా. ఈరోజు పోషించిన దేవుడు రేపొద్దు నువ్వు బ్రతుకుంటే నీకు పోషించడా? రేపొద్దు నువ్వు జీవిస్తే నీకు వస్త్రం ఇవ్వడా? రేపటి దినాన్ని నీకు ఏం కావాలని చూడడా? చూస్తాడు అనుకోండి. అనుకుంటేనే కొన్నిసార్లు అవిశ్వాసాన్ని, అపనమ్మికని కనపరుస్తూ ప్రార్థన చేస్తున్న రేపు జీవితం ఎలాగెళ్తుంది, రేపు ఎలా గడుస్తుంది అనేటువంటి చింతలో మాయలు పడిపోయి దేవుని సంగతులు మర్చిపోతున్న పరిస్థితిలో మనం ఉన్నాం కనుకనే దేవుని వాక్యము మనం చింతిస్తున్నామని, చింతిస్తున్న సందర్భాల్లో ఒక మాట ఈ విధంగా తెలియచేశాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేస్తూ, ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మిడలా ముందుగానే దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పాలి. ఇచ్చిన తర్వాత చాలామంది చెప్తారు స్తోత్రము, సాక్ష్యం చెప్తానని. అబ్రహాము ఉన్నది లేనట్టు లేనట్టుగా చేసి దేవుడు ఈయన అని విశ్వసించాడు. మరి ఇప్పుడు నీ విశ్వాసం, నా విశ్వాసం ఏంటి? ఇచ్చిన తర్వాత నమ్మటమా? ఇచ్చిన తర్వాత స్తోత్రం చెప్పడమా? మంచిదే. యువకు ముందు ఎలా చెప్పమండి, యువకు ముందు ఎలాగ మనం సాక్ష్యం చెప్పమని అంటారు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉంటే
ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చే చూపిస్తాడు. దొరికినవని నమ్మిడలా మీరు వాటిని పొందుదురని మార్కు 11:24 యేసుప్రభు జ్ఞాపకం చేశారు. ఈ రాజుగారు కూడా రాత్రి పండుకునే ముందు ఆలోచన చేశాడంట, ఇప్పటి కాలం ఇలా జరుగుతూ ఉంది, రేపు రాబోయే కాలంలో ఎవరు రాజుగా ఉంటారు, ఈ బబులోను దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు, నా తర్వాత ఆ తర్వాత ఇలాగా బబులోను దేశానికి ఒకరి తర్వాత ఒకరు ఉంటారు అనేటువంటి ఎవరి తర్వాత ఎవరు వస్తారు బబులోను దేశానికి, ఎవరి బబులోను దేశాన్ని కడుదిట్టంగా పరిపాలిస్తారు అనే ఆలోచనతో ఒకవేళ రాత్రి అని పండుకున్నాడేమో. రాబోయే కాలంలో నా తర్వాత రాజు ఎవరని రాజుగా ఆలోచించుంటాడు. నాలాగా ప్రజలు పరిపాలిస్తాడా, నాలాగా యుద్ధాలు చేస్తాడా, నాలాగా బబులోను దేశానికి కీర్తి ఖ్యాతి మరి తెస్తాడా అని ఆలోచన కలగడము. ఈరోజు ఒక తండ్రి అనుకుంటాడు, నేను ఇంత సంపాదించి నా కొడుకు అప్పగిస్తున్నా కదా, వాడు దాన్ని వృద్ధి చేస్తాడా లేక దాన్ని ఏమైనా పాడు చేసుకుంటాడా అంటే, తండ్రిగా నీ బాధ్యత కనటం, పెంచటం, పెద్ద చేయటం అనే వరకు చేస్తాం. ఉన్న ఆస్తులు సంపాదించి వారికి ఇస్తాం. ఇప్పుడు ఆ కుమారుడు అనుకున్న వ్యక్తి ఏం చేయాలి? నా తండ్రి ఎంతో కష్టపడి నన్ను పెంచి పోషించి చదివించి ఒక ఉద్యోగం వచ్చేంత వరకు, ఒక భవిష్యత్తు ఏర్పడించేంత వరకు నాకు వరకు ప్రయాసపడ్డాడు. అంత మాత్రంగా నాకు మంచి వివాహం చేశాడు, అంత మాత్రంగా నాకు మంచి ఇల్లు కట్టిపెట్టాడు, ఇవన్నీ నాకు అప్పగించాడు. కాబట్టి నా తండ్రి నాకు ఇచ్చిన ప్రాపర్టీస్ని అంతకంతకి అభివృద్ధి చేసేలాగా నేను ఉంటాను అని ఆ కుమారుడికి మనసులో ఉండి తండ్రి కష్టాన్ని ప్రయాసని జ్ఞాపకం చేసుకుంటే ఆ తండ్రి పేరు నిలబెట్టినవాడు అవుతాడు. అలాగే బబులోను దేశంలో, ఆ బబులోను దేశానికి మొదటగా చక్రవర్తి నెబుకద్నెజరు. కాబట్టి ఈయన ప్రపంచ దేశాలన్నింటినీ జయించి ఆ బబులోను దేశానికి పెద్ద పేరు ఖ్యాతి తెచ్చి బబులోను రాజుల పేరు చెప్తే ప్రపంచంలో గడగడలాడే పరిస్థితి తీసుకొచ్చాడు. నా తర్వాత వచ్చే రాజు ఎలా ఉంటాడు, ఆ తర్వాత వచ్చే రాజు ఎలా ఉంటాడు అనేటువంటి ఆలోచనతో పండుకున్నాడు.